వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున వేమిరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి దంపతులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరు మీద చాలా ఆగ్రహంతో ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. సో ఆ ఆగ్రహానికి కారణం ఏంటో కూడా ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. టచ్ మీ నాట్ అన్నట్టు వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో వ్యవహరిస్తున్నారని చర్చ కూడా ఇక్కడ హైలైట్ అవుతూ వస్తుంది. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల కంటే ముందుగానే వేమిరెడ్డి ప్రభాకర్ మీద దృష్టి పెడతాం జరిగింది. ఒక ఏదైతే ఆ జిల్లా నుంచి, ప్రత్యేకించి నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆనం ఫ్యామిలీ అండ్ దెన్ ఒక కోటంరెడ్డి ఫ్యామిలీ అండ్ దెన్ ఒక మేకపాటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డికి ఆ ఎన్నికల్లో అండగా నిలబడింది. అటు ఆర్థికంగా అండదండలు కూడా ఆ జిల్లా నుంచే అందాయి. ఇక ఆదాల్ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. అందుకే 10కి 10 సీట్లను నెల్లూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది 2019 ఎన్నికల్లో. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల కంటే ముందుగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్టీ ఖాతాలో వచ్చిన రాజ్యసభ స్థానాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాకు కావాల్సిన, పార్టీలకు కావాల్సిన ఒక ఆర్థిక వ్యవహారాలు మొత్తాన్ని వేమిరెడ్డి దగ్గర నుండి చక్కబెడుతూ వచ్చారు. సో అలాంటి వేమిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల కంటే తాను రాజ్యసభ నుంచి పోటీ చేయడానికే, రాజ్యసభ నుంచి బరిలో ఉండడానికి ఆయన మొగ్గు చూపుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆకాంక్షను ఫిల్ చేశారు. అయితే పర్టికులర్లీ ఏదైతే 2019 తర్వాత పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ సినారియో మారిపోయింది నెల్లూరు జిల్లాలో. ఈరోజు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఒక కోటంరెడ్డి, ఒక ఆనం, అదేవిధంగా ఒక మేకపాటి చంద్రశేఖర్, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీ అయి ఉన్నారు. వాళ్ళకి టీడీపీ టికెట్లను కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది, అకామిడేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఒక్క మంత్రిగా ఉన్న కాకాని తప్ప ఈరోజు మిగతా పలువురు నేతలు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్లు దక్కుతాయా లేదా అన్న ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే గూడూరు నుంచి వరప్రసాద్కి కానీ, సూళ్ళూరుపేట నుంచి సంజయ్కి కానీ టికెట్లు దక్కే పరిస్థితి లేదన్న ప్రచారం ఉంది. ఈవెన్ కావల్లో ప్రతాప్ రెడ్డికి కూడా. సో అలా సిట్టింగ్ల మార్పు పేరుతో వాళ్ళ మీద ఒక ప్రయోగానికి అయితే జగన్మోహన్ రెడ్డి తెరదీశారు. అసలు ఈసారి నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతున్న అంచనా వస్తున్నాయి. ఎందుకంటే కోటంరెడ్డి పార్టీ నుంచి వదిలిపెట్టిన కారణంగా ఈరోజు రూరల్ నుంచి ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్కి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు లాస్ట్ మీట్లో అయినా ఆదాల పార్టీ మారే అవకాశం ఉందని సోమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా లీకులు ఇస్తూ ఉన్నారు. ఇలా అంతా కన్ఫ్యూజింగ్ వాతావరణం అయితే వైసీపీలో ఉందనే చెప్పుకోవాలి ఈ రోజున. అలాంటి సిచ్యువేషన్లో వేమిరెడ్డి విషయానికి వస్తే డే 1 నుంచి వేమిరెడ్డిది ముక్కుసూటిగా మాట్లాడతారనే వ్యక్తిత్వం, ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొండ బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తారు ఆయన అని ఒక పేరుంది. అటు పార్టీ కోసం ఆర్థిక అండదండలు పుష్కలంగా అందిస్తూనే తాను చేయించుకున్న సొంత సర్వేలను కూడా జగన్మోహన్ రెడ్డి ముందుంచే ప్రయత్నం చేశారు ఆయన ఎన్నోసార్లు. బట్ ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తే అది ఎప్పుడు కూడా ఆయన తీసుకున్న పరిస్థితి అయితే లేదు. అందుకే వేమిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఒక గ్యాప్ అయితే పెరుగుతూ వచ్చింది. ఇక ప్రత్యేకించి అక్కడ అనిల్ని చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. బట్ ఆయన్ని పదవి నుంచి తొలగించి 2.5 ఏళ్ల తర్వాత ఆ ప్లేస్లో కాకానికి పదవి ఇవ్వడం జరిగింది. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వైసీపీ తరఫున ఫస్ట్ ఓడిపోయే టికెట్ ఎవరిదంటే అనిల్ కుమార్ యాదవ్దే అన్న చర్చ జరుగుతోంది ఈరోజు. అందుకనే ఎప్పుడైతే వేమిరెడ్డి లాంటి వాళ్ళని కీలకం చేసి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా మొత్తాన్ని చూసుకోవాలి అన్న ఒక ఆలోచన తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఆదాలని అటు పంపించారు కాబట్టి రూరల్కు, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని పోటీ చేయాలన్న ఒక ప్రెజర్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని మనకు సమాచారం. సో ఈ క్రమంలోనే ఆదాల తన భార్య ప్రశాంత్కి నెల్లూరు ఏదైతే సిటీ టికెట్ ఇచ్చినట్లయితే తాను ఎంపీగా పోటీ చేయడంతో పాటు నెల్లూరు కాన్స్టిట్యున్సీలు అన్నింటినీ కూడా తన దగ్గర నుంచి చూసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు మాత్రం ఆ ప్రపోజల్కు వేమిరెడ్డి ప్రశాంత్కి టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదని చర్చ ఉంది. ఇక అటు అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడని తెలిసి సర్వేలు వస్తున్నప్పటికీ ఆయన వైపే జగన్ మొగ్గు చూపే ప్రయత్నం చేయడం కానీ, ఆయన తీసుకొచ్చుకున్న సర్వేలు కానీ, అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి కన్సిడర్ కింద తీసుకుంటున్న తీరు కానీ అటు వేమిరెడ్డి ఫ్యామిలీలో ఒక ఆగ్రహానికి అయితే కారణమవుతుంది. ఈరోజు ఎన్నికల నాటికి అవసరమైతే తాను పార్టీని వదిలి జంపు చేయడానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చర్చ అయితే ఉంది. ఈరోజు ఆవిడకి వేమిరెడ్డి ప్రశాంత్కి వీలైతే ఆత్మకూరు లేదంటే నెల్లూరు సిటీ లాంటి టికెట్స్ ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రపోజల్ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా కొన్నిసార్లు వచ్చిన పరిస్థితుంది. తీరా ఇప్పుడు ఎన్నికల సమయానికి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతా ఏదైతే పూర్తి స్థాయిలో పార్టీ కోసం అండగా నిలబడ్డా ఆయనకు భార్యకి టికెట్ ఇచ్చే విషయంతో పాటు ఆయన కోరిన 2-3 సీట్లు ఇచ్చే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకంజ వేస్తూ ఉన్నారు. అందుకే ఈ తరహా నెగోషియేషన్తోనే వేమిరెడ్డి అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి తమను నిజంగానే పార్టీ కోసం వాడుకొని పక్కన పెడుతున్నారని ఒక ఆవేదన కూడా వాళ్ళలో ఉందంటున్నారు. తీరా ఎన్నికల నాటికి వీళ్ళిద్దరూ కూడా పార్టీ మార్పు ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోకర్లేదనే వాదనలు అయితే ఉన్నాయి. మొత్తానికి చూస్తే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని బేర్ చేస్తూ, తమ మీద విమర్శలు చేసిన అనిల్ కుమార్ని బేర్ చేస్తూ తమని జగన్మోహన్ రెడ్డి హ్యూమిలేట్ చేయడానికి కూడా ఆ దంపతులు ఇద్దరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకే ఈ పరిణామాలతోనే వాళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయ్యారన్న ప్రచారం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో రేపటి ఎన్నికల నాటికి వేమిరెడ్డి ఎంతవరకు కూడా పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. వేమిరెడ్డి ప్రశాంతి వైపు జగన్
జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు మొగ్గు చూపే అవకాశం ఉంది అన్న అంశం కూడా ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.